Hello viewers, welcome to Telugu Scit tutorials. ఈరోజు మనం లింకింగ్ విత్ వెబ్ పేజ్ లింకింగ్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. లింకింగ్ ట్యాగ్ ఇది. లింకింగ్ ట్యాగ్ గురించి మనం చెప్పుకోబోతున్నాం. టు గివ్ లింక్ బిట్వీన్ వెబ్ పేజెస్. ఒక హోమ్ పేజ్ ఉంది, ఇంకొక అబౌట్ పేజ్ ఉంది. ఈ రెండు పేజీలకి ఏ విధంగా లింక్ ఇస్తాం? లేదు అబౌట్ పేజ్ ఉంది, కాంటాక్ట్ పేజ్ ఉంది, ఏ విధంగా లింక్ ఇస్తాం? లేదు కాంటాక్ట్ పేజ్ ఉంది, హోమ్ పేజ్ ఉంది, ఏ విధంగా లింక్ ఇస్తాం అనేది టు గివ్ లింక్ బిట్వీన్ వెబ్ పేజెస్ అనేది తెలుసుకోబోతున్నాం. అట్లాగే టు గివ్ లింక్ టు ఫైల్స్, ఇమేజెస్, పీడిఎఫ్, డాక్యుమెంట్స్, వాటి మధ్య కూడా చూడొచ్చు. టు గివ్ లింకింగ్ టు పాయింట్ టు అనదర్ పాయింట్, వన్ పాయింట్ నుండి ఇంకో పాయింట్కి మనం ఏ విధంగా లింక్ ఇస్తాం అనేది అట్లా కూడా చూడొచ్చు. అంటే సేమ్ పేజ్ లింకింగ్. దేని ఏం యూజ్ చేస్తామంటే యాంకర్ ట్యాగ్ యూజ్డ్. యాంకర్ ట్యాగ్ ఎలా ఉంటుందంటే ఇలా hRef డబుల్ కొటేషన్ మధ్యలో ఇక్కడ లింకు, అది ఎలా ఇస్తామో చెప్తాను. డబుల్ కొటేషన్ క్లోజ్ గ్రేటర్ దెన్ యాంకర్ ట్యాగ్ క్లోజ్. ఇక్కడ కొత్త ఒకటి వచ్చింది hRef అని. hRef అంటే దట్ మీన్స్ హెచ్ అంటే హైఫర్, రెఫ్ అంటే రెఫరెన్స్. ఏ విధంగా ఇస్తామనేది మనం చూస్తాము. సో ఫస్ట్ మనం ఒక నోట్ ప్యాడ్ తీసుకొని నోట్ ప్యాడ్లో జస్ట్ ఒక హోమ్ పేజ్ని క్రియేట్ చేస్తాం. హోమ్ పేజ్ క్రియేట్ చేసే ముందు మనం ఏం చేస్తామంటే ఒక కామెంట్ లైన్ తీసుకుంటాం. ప్రోగ్రామ్ ఆన్ లింకింగ్ విత్ సేమ్ పేజ్ అని చెప్పనేసి ఇది క్లోజ్ చేస్తాం. దీన్ని యాక్చువల్గా హోమ్ పేజ్ అనేసి టైటిల్లో పెట్టుకుంటాము. నెక్స్ట్ ఇప్పుడు మామూలుగానే HTML అనే ట్యాగ్ తీసుకుంటాం, బేసిక్ ట్యాగ్. హెడ్ అనే ట్యాగ్ తీసుకుంటాం. అలాగే టైటిల్. ఈ టైటిల్లో మాత్రం మనం ఏం చేస్తామంటే హోమ్ పేజ్ అని పెట్టుకుంటాం. హోమ్ పేజ్ టైటిల్ క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ టైటిల్ అయిపోతానే హెడ్ క్లోజ్ చేస్తాం. హెడ్ క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ బాడీ తీసుకుంటాం. బాడీ క్లోజ్ చేస్తాం. అలాగే HTML క్లోజ్ చేస్తాం. HTML క్లోజ్. దీస్ ఆర్ ద బేసిక్ ట్యాగ్స్. ఇక్కడికి మనకు బేసిక్ ట్యాగ్స్ అనేటివి అయినాయి. సో దీన్ని సేవ్ చేస్తాం. ఫైల్లోకి వెళ్ళి క్లిక్ సేవ్ యాజ్. దీన్ని సేవ్ చేసే మునుపు మనం ఏం చేస్తామంటే డెస్క్టాప్కి వెళ్ళి డెస్క్టాప్లో కొత్త ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేస్తాం. దీనికోసమనే ఒక వెబ్సైట్ అని ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. వెబ్ పేజ్, వెబ్సైట్ ఏదో ఒకటి. వెబ్సైట్ అనే ఫోల్డరు క్యాప్స్లా కానీ వెబ్సైట్ అని ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. దీంట్లో డెస్క్టాప్లో వెబ్సైట్, దీన్ని మాత్రం సపరేట్గా ఇక్కడ మనం ఏమైనా సేవ్ చేస్తాం అంటే home.html అని టైప్ చేస్తాం. క్లిక్ సేవ్ యాజ్. సేవ్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే బాడీలోకి వెళ్ళి బాడీలో ఒక h2 ట్యాగ్ తీసుకుంటాం. h2 తీసుకొని క్లోజ్ చేసి దీన్ని h2ను క్లోజ్ చేసేస్తాను. h2 క్లోజ్. ఈ మధ్యలో ఈ h2లో నాకు ఒక పేజ్ నుండి ఇంకో పేజ్కి లింక్ కావాలి కాబట్టి నేను హోమ్ అని తీసుకుంటాను. హోమ్ కొంచెం గ్యాప్ ఇచ్చేసి అబౌట్ కొంచెం గ్యాప్ ఇచ్చి కాంటాక్ట్ అనేసి ఈ విధంగా 3 ట్యాగ్స్ తీసుకుంటాను.
ఓకే, హోమ్ తీసుకున్నా. H2 లోపల హోము, అబౌట్, కాంటాక్ట్ అనేది తీసుకున్నా. ఈ హోమ్ తర్వాత నేను ఏం చేస్తానంటే కొంచెం స్పేస్ కావాలి కాబట్టి నేను యాంపర్సాండ్ నాన్ బ్రేకబుల్ స్పేస్ NBSP అని తీసుకొని సెమీకోలన్ తీసుకుంటాను. దీన్నే నేను ఏం చేస్తాను అంటే కాపీ చేస్తాను NBSP Ctrl Z NBSP సెమీకోలన్ దీన్ని కాపీ చేస్తాను. Ctrl C చేసి నేనేం చేస్తానంటే ఎంటర్. దీన్ని పదే పదే లేకుండా సరే ఇది Ctrl S సేవ్ చేసి ఇప్పుడు ఇది ఎక్కడుంది అక్కడికి వెళ్తాను. ఇక్కడికి వెళ్ళి డెస్క్టాప్ మీద వెబ్సైట్ అనేది క్రియేట్ చేశాను. వెబ్సైట్ అనే ఫోల్డర్ ఎక్కడ ఉందో చూడాలి. డెస్క్టాప్లో వెబ్సైట్ ఎక్కడ ఉంది. నేను రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్లో హోమ్ అనేది ఉంది. ఇక్కడ హోమ్ తెలుస్తూ ఉంది కదా, హోమ్. రైట్ క్లిక్, ఓపెన్ విత్ క్లిక్ గూగుల్ క్రోమ్ చేస్తే ఈ విధంగా హోమ్ పేజ్ టైటిల్లో వచ్చింది. టైటిల్ నెక్స్ట్ హోమ్ అని వచ్చింది. హోమ్ గ్యాప్ సరిపోలేదు, ఇంకా మనం నాన్ బ్రేకబుల్ స్పేస్ ఇవ్వాలి. టైటిల్ ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే స్పెల్లింగ్ రాంగ్ అయితే అదే విధంగా వస్తుంది టైటిల్. సో Ctrl S. ఈ స్పేస్ అనేది నాకు చాలా, ఇంకా నేను కొన్ని ఇవ్వాలి. ఇప్పుడు చూస్తాం. Ctrl S Alt ట్యాబ్కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు అబౌట్ అనేది కొంచెం సెంటర్కే వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంకా సెంటర్కి రావాలంటే మనం ఇంకొకసారి ఇస్తాము. Ctrl S Alt ట్యాబ్కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తాం. సరిపోయింది. అదేవిధంగా మనం అబౌట్కి కాంటాక్ట్కి కూడా అంతే ఇచ్చుకోవాలి. అబౌట్ కాంటాక్ట్ కూడా ఇదే ఇచ్చుకోవాలి. Ctrl C. అబౌట్ తర్వాత నేనేం చేస్తాను అంటే పేస్ట్ చేస్తాను. ఇప్పుడు నేనేం చేస్తాను, Ctrl S సేవ్ చేసి ఆల్ ట్యాబ్లోకి వెళ్ళేసి రిఫ్రెష్ చేస్తాను. సరిపోయింది. ఆ హోమ్ అబౌట్ రిఫ్రెష్ చేసినప్పుడు హోమ్ పేజ్ ఇంకా వస్తూనే ఉంది. ఏమైంటుందో టైటిల్ హోమ్ పేజ్ హెడ్ TITLE టైటిల్ ఇక్కడ హెడ్ లోపల డాట్ అది కథ. Ctrl S Alt ట్యాబ్ ఇక్కడికి వెళ్ళి చేశాను. ఇప్పుడు వెళ్ళిపోయింది. హోము, అబౌట్, కాంటాక్ట్. ఇప్పుడు అంత ఇది చూడడానికి అంత బాగలేదు. ఈ హోమ్కి, అబౌట్కి, కాంటాక్ట్కి కిందగానే ఒక లైన్ వస్తే బాగుంటుంది కదా. సో నేనేం చేస్తాను, హోము, అబౌట్, తర్వాత కాంటాక్ట్. ఈ కాంటాక్ట్ కింద అంటే H2 కింద నేను జస్ట్ ఒక హారిజాంటల్ లైన్ తీసుకుంటాను. హెచ్ఆర్ అంటే హారిజాంటల్ లైన్ కదా. Ctrl S HR అని టైప్ చేసిన ఆల్ ట్యాబ్కి వెళ్ళేసి రిఫ్రెష్ చేస్తాను. చూడండి లైన్ వచ్చిందే కానీ చాలా సన్నగా ఉంది. ఇట్ ఈజ్ వెరీ థిన్, ఇట్ ఈజ్ నాట్ థిక్. కాబట్టి నేనేం చేస్తాను అంటే హారిజాంటల్ లైన్కి మనం సైజ్ ఇచ్చుకోవచ్చు, కలర్ కూడా ఇచ్చుకోవచ్చు. నేను హారిజాంటల్ దీని లోపల సైజ్ ఇవంతా ముందు మనం క్లాసుల్లో చెప్పుకున్నాం. ఇదే ఛానల్లో ఇదే HTML ప్రోగ్రామ్స్లో మనం చెప్పుకున్నాము. ఒక 5 ఇస్తాను. 5 ఇచ్చానంటే Ctrl S సేవ్ చేసి ఆల్ ట్యాబ్కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తాను. లైన్ కొద్దిగా హారిజాంటల్ సైజ్ చూద్దాం. హారిజాంటల్ సైజు 5, HR సైజ్ 5 క్లోజ్ చేశాను. బాగానే ఉంది. సో ఇక్కడ Ctrl S సేవ్ అవ్వలేదేమో. ఇప్పుడు వెళ్ళి రిఫ్రెష్ చేస్తాను.
సరే కలర్ కూడా ఇస్తాను ఒకటేసారి. కలర్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ రెడ్ అని ఇస్తాను, డబుల్ కొటేషన్ RED రెడ్ అని ఇచ్చి కంట్రోల్ S సేవ్ చేసి ఆల్ ట్యాబ్కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తాను. రెడ్ సైజు కూడా వచ్చింది, కాకపోతే ఇక్కడ రెడ్ బాగలేదు, ఎత్తి చూపించినట్లుగా ఉంది. అంటే సమ్ బ్రౌన్ ఇచ్చేస్తాను. బ్రౌన్, ఇది బ్రౌన్ అయితే పెద్దగా బాగుంటుంది చూడడానికి. బ్రౌన్ బాగుంది. సో హోము, అబౌట్, కాంటాక్ట్ ఈ విధంగా నేను ఇచ్చుకున్నాను. HR వరకు వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక పారాగ్రాఫ్ తీసుకున్నాం. పారాగ్రాఫ్ కోసం మనం ఏం చేస్తామంటే లోరెన్ ఎప్సమ్ నోట్ ప్యాడ్లో మనం ఏం చేయొచ్చు అంటే నోట్ ప్యాడ్లోనే హెల్ప్ ఉంటుంది. హెల్ప్లో వ్యూ హెల్ప్ అని చెప్పి క్లిక్ చేసి ఇక్కడ సమ్ మ్యాటర్ వస్తుంది. ఈ మ్యాటర్ ఏదైనా తీసుకోవచ్చు. ఈ మ్యాటర్ తీసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. దీనికంటే కూడా మనం పని చేస్తాం. గూగుల్లోకి వెళ్ళేసి లోరెమ్ ఇప్సమ్ అని టైప్ చేస్తే అక్కడ కూడా మనకు మ్యాటర్ ఉంటుంది. లోరెమ్ ఇప్సమ్ టెక్స్ట్ అనుకో. స్లోగా ఉంది నెట్. సో ఓపెన్ అవుతా ఉంది. సో ఇది లోరెమ్ ఇప్సమ్ టెక్స్ట్. ఇక్కడ క్లిక్ చేస్తాం. సరే, లోరెమ్ ఇప్సమ్ టెక్స్ట్. ఈ లోపల అది ఓపెన్ అయిపోయే లోపల మనం ఏం చేస్తామంటే ఇక్కడ HR కింద సమ్ ఫాంట్ తీసుకొని ఫాంట్, దీనికి కూడా సైజ్ ఇచ్చుకుంటాను. సైజ్ సమ్ 5. అంటే కలర్ ఇస్తుంది దీనికి. కలర్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ నేవీ అని ఇస్తాను, డబుల్ కొటేషన్ క్లోజ్. ఈ ఫాంట్ కింద మనం ఏం తీసుకుంటాం అంటే పారాగ్రాఫ్ తీసుకుంటాం. పారాగ్రాఫ్ క్లోజ్ కూడా చేసేస్తాను. ఈ పారాగ్రాఫ్ లోపల ఆ లోరెమ్ ఇప్సమ్ టెక్స్ట్ అనేది మనం టైప్ చేసుకోవాలి. సో ఇప్పుడు వెళ్దాం. ఓపెన్ అయింటున్నాము, చూస్తాం. ఓపెన్ అయింది. దీంట్లో సమ్ టెక్స్ట్, ఈ టెక్స్ట్ తీసుకుంటానండి ఇక్కడి నుంచి. ఇది చాలు. కంట్రోల్-C, నోట్ ప్యాడ్కి వచ్చి ఇక్కడ పారాగ్రాఫ్ లోపల దీన్ని పేస్ట్ చేస్తాను. సరే, సేవ్ అయింది. కంట్రోల్-S ఆల్ ట్యాబ్కి వెళ్ళి ఒకసారి వెబ్సైట్ అనే ఫోల్డర్లో రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్లోకి వెళ్ళి గూగుల్ క్రోమ్ అని క్లిక్ చేస్తాం. దాన్ని చూడండి, ఈ విధంగా వచ్చింది. ఈ విధంగా టెక్స్ట్ వచ్చింది. కానీ ఇది అలైన్మెంట్ ఈ ఎండ్స్లోన అలైన్మెంట్ సరిగా లేదు కాబట్టి నేను పారాగ్రాఫ్ Pలోకి వెళ్ళి అలైన్, ఇవంతా కూడా నేను ఇంతకుముందు క్లాసుల్లో చెప్పాను. జస్టిఫై డబుల్ కొటేషన్ క్లోజ్ ఇచ్చి సేవ్. కంట్రోల్-S ఆల్ ట్యాబ్లోకి వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేస్తాం. ఇప్పుడు చూడండి అలైన్మెంట్ సరిపోయింది. సరే, అలైన్మెంట్ సరిపోయింది. ఇక్కడ నేను ఏదైతే తీసుకున్నానో ఆ పారాగ్రాఫ్కి ఫాంట్ క్లోజ్ చేయలేదు. ఫాంట్ క్లోజ్ చేసేస్తాను. ఫాంట్ క్లోజ్ చేసి ఈ పారాగ్రాఫ్ కింద మనకిష్టం వచ్చింది ఏదైనా ఒక ఇమేజ్ తీసుకుంటాను. ఆ ఇమేజ్ కూడా సెంటర్కి వచ్చేటట్టు తీసుకుంటాను. కాబట్టి సెంటర్ ఇది బిగిన్. సెంటర్ క్లోజ్ చేసేస్తాం. సెంటర్. దీని లోపల ఒక ఇమేజ్ తీసుకుంటాం. ఇమేజ్కి ఏమి ట్యాగ్ అనేది మీకు తెలుసు. IMG సోర్స్ SRC ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ కొటేషన్. ఏది ఉంటుందో చూస్తాము. దాని విడ్త్ హైట్ కూడా ఇచ్చుకున్నాం. విడ్త్ సమ్
250 పిక్సెల్స్ 250 పిక్సెల్స్ హైట్ 200 పిక్సెల్స్ అని ఇస్తాను. క్లోజ్ చేసేస్తాను. క్లోజ్ చేసి ఇప్పుడు దీంట్లో ఏదైనా ఒక తెచ్చుకున్నాం. మన ఫోల్డర్లో ఎక్కడ ఉంటుంది, వెబ్సైట్లో ఏమి లేవు, మనం వాటిని తెచ్చుకోవాలి. వెళ్ళేసి డాక్యుమెంట్లో క్లాస్ ప్రోగ్రామ్స్లో క్లాస్ HTML ప్రోగ్రామ్స్లో ఇక్కడ ఉన్నాయేమో చూస్తాం. ఉన్నాయి. స్కై కొన్ని ఇమేజెస్ తీసుకుంటాను. స్కై ఇది కాలర్ 1 కావాలి. నెక్స్ట్ కంప్యూటర్ కావాలి, కానీ ఏరోప్లేన్ ఇట్లాంటివి కొన్ని తీసుకుంటాను. ఒకవేళ స్కై రాకపోతే స్కై 1 దీన్ని కాపీ చేసి ఇక్కడికి రావాలి. ఇప్పుడు వెబ్సైట్ అనేది దానికి రావాలి. ఉంది వెబ్సైట్, క్లిక్ చేసి ఇక్కడ నేను దీంట్లోనే పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి ఇప్పుడు స్కై అనేది ఉంది అక్కడ, దాన్ని sky.jpg అనే ఎక్స్టెన్షన్ నేమ్ పెట్టి Ctrl S చేసి ఆల్ ట్యాబ్కి వెళ్ళి నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే మళ్ళీ ఓపెన్ చేస్తాను దాన్ని. గూగుల్ క్రోమ్ చూడండి, ఈ ఫిగర్ వచ్చింది కానీ చాలా చిన్నదిగా ఉంది. ఈ సైజ్ చాలదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఒక 400 ఇస్తాం, అప్పుడు చూడడానికి బాగుంటుంది. 400, ఇది ఒక 350 ఇచ్చి సేవ్ చేసి Ctrl S ఆల్ ట్యాబ్కి వెళ్ళి రీఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు పర్వాలేదు, ఒక రకంగా. దిస్ ఈజ్ హోమ్ పేజ్. కాంటాక్ట్, అబౌట్ కాంటాక్ట్, ఈ విధంగా మనం ఏం చేస్తామంటే దీన్ని క్రియేట్ చేస్తాం. హోమ్ పేజ్ మాత్రం క్రియేట్ చేస్తాం దీంట్లో. ఈ క్లాస్కి ఇది ఎక్కువ అయిపోతుంది. అబౌట్ పేజీ, కాంటాక్ట్ పేజీ వాటిని ఎట్లా చేయాలి, తర్వాత వాటికి లింక్ ఎట్లా ఇవ్వాలనేది తర్వాత క్లాస్లో చూస్తాం. ఈ క్లాస్కి ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.